సాయిరామ్. శ్రీ సచితానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? మీరందరూ కూడా సుఖంగా, సంతోషంగా, క్షేమంగా, ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబా గారి సందేశం ఏమిటంటే, బిడ్డ, ఆశగా ఎదురు చూస్తున్నటువంటి నీ కోరిక ఈ రోజున నెరవేరబోతుంది. అలాగే ఒక మంచి తీపి కబురు నీ చెవున వేయడానికి వచ్చాను. నీ గుమ్మం వరకు ఈ సాయి వచ్చి నిల్చున్నాడు. కాబట్టి ఆహ్వానించు తల్లి. సంతోషంగా ఈరోజు చెప్పేటటువంటి శుభవార్తను విని మనశ్శాంతిగా, ప్రశాంతంగా ఉండు. మరి బాబా గారి సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందాం రండి. ఇప్పుడే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. బాబా గారి సందేశం గురించి తెలుసుకుందాం. శ్రీ సాయిబాబా అనుగ్రహంతో జ్యోతిష్యం చెప్పబడను. వశీకరణం స్పెషలిస్ట్ గురువు గారు సుబ్రహ్మణ్యం రాజు గారి కాంటాక్ట్ నెంబర్ 9908224144. ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుంది. భార్యాభర్త మధ్యలో గొడవలు, విదేశీ ప్రయాణం ఆలస్యం అవ్వడం, ప్రేమ, పెళ్ళి, సంతానం లేకపోవడం, కోర్టు సమస్యలు, గృహము మరియు కుటుంబ సమస్యలు, ధనం నిలకడ లేకపోవడం, నమ్మిన వ్యక్తి మోసం చేయడం, స్త్రీలు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా రోజుల్లో పరిష్కారం చేయబడను. మీరు ఎంతోమంది దగ్గర జ్యోతిష్యం మరియు పరిష్కారాలు చేయించుకొని ఉంటారు, నిరాశ చెంది ఉంటారు. ఒక్కసారి కొండదేవత అయిన కోయరాజు గారికి ఒకసారి కాల్ చేసి మాట్లాడండి. కోయరాజు గారు కొండదేవత పూజారి సుబ్రహ్మణ్యం రాజు గారి కాంటాక్ట్ నెంబర్ 9908224144. మా జీవితంలో ఎన్నో మార్పులు జరిగాయి కాబట్టి చెప్తున్నాం ఫ్రెండ్స్. ఓం సాయిరామ్. బిడ్డ, చాలా రోజుల నుండి నీవు ఒక శుభవార్త వినాలని చెప్పి ఆశగా ఎదురు చూస్తున్నావు. కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు, ఒంటరితనం, నిరాశ వంటి అనేక కష్టాలను నువ్వు అనుభవిస్తూ ఉన్నావు. కానీ ఇక నుండి ఆందోళన పడవద్దు తల్లి. నీ జీవితంలో మంచి మార్పు ప్రారంభమవబోతుంది. నువ్వు చేస్తున్న పనుల్లో విజయానికి దారి చూపిస్తుంది. నీకు మళ్ళీ ధైర్యం, నమ్మకం పెరుగుతుంది తల్లి. నెగటివ్ ఆలోచనలను వదిలి నేను చేయగలను అనే విశ్వాసంతో ముందుకు సాగు. భగవంతుడు ఎప్పుడూ కూడా నీతోనే ఉన్నాడు తల్లి, గుర్తించుకో. ఏ పని మొదలుపెట్టినా మధ్యలో ఆపివేయవద్దు. నీకు ఎంత ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా నీ బాధను బయట పెట్టకు. నువ్వు మౌనంగా భరిస్తూ ఉన్నావు. నీ కష్టాలను చెప్పుకుంటే ప్రయోజనం లేదని అనుకుంటూ ఉన్నావు. కానీ నీకు నువ్వే ధైర్యం తెచ్చుకోవాలి. ఇప్పుడు నీకు ధైర్యం ఇస్తున్నాను, నువ్వు స్ట్రాంగ్ అవుతావు అని నేను ప్రమాణం చేస్తున్నాను. నీ చేతుల్లోనే నీ ఆలోచనలు ఉన్నాయి. మంచి చేయాలా, చెడు చేయాలా అన్నది నీ చేతుల్లోనే ఉంది. ఇప్పటి వరకు నీవు కష్టాలు చివరి దశకు వచ్చావు. ఇక అన్నీ సుఖాలు రాబోతున్నాయి. ఇప్పుడు చెడు ఆలోచనల నుంచి బయటపడాలి. గతంలో ఎలా ఆలోచించావో అలానే ఇకపై ఆలోచించకూడదు అని నిర్ణయం ఒకటి తీసుకో. అలా ధైర్యంగా ముందుకు సాగితే నీకు మంచి దారి ఒకటి కనిపిస్తుంది. నిన్ను వెనక్కి లాగాలని చూసిన వారు తామే గోతిలో పడతారు. నీకు లైఫ్ చిన్నది. అందులో ఏం చేయాలని అనుకునేది నీ మనసుపై ఆధారపడి ఉండాలి. ఇప్పుడు లక్ష్మీదేవి కటాక్షం నీకు రాబోతుంది. డబ్బు మాత్రమే కాదు, ధైర్యం కూడా అవసరం. చేసే పనుల్లో న్యాయం ఉండాలి, మంచి ఆరోగ్యం ఉండాలి. అందుకే లక్ష్మీదేవి పూజ ఈ రోజు నుండి ప్రారంభించు. బెల్లం లేదా బెల్లం పాయసం నివేదగా ప్రసాదించి ప్రార్థించుకో. తెల్లవారుజామున లేచి ఇల్లు శుభ్రపరిచి స్నానం చేసి తెలుపు రంగు వస్త్రాలు ధరించి పూజ చెయ్యి. కనురాధన స్తోత్రం చదువు. నీ జీవితంలో మార్పుని చూసి నువ్వే ఆశ్చర్యపోతావు. ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు ఒక్కొక్కటిగా తొలగిపోతాయి. గోమాతకు సేవ చెయ్యి. దానివల్ల అనేక దేవతల
అనుగ్రహం నీకు లభిస్తుంది తల్లి. నిత్యం దీపారాధన చెయ్యి, నా నామస్మరణ చెయ్యి, చరిత్ర పారాయణం చెయ్యి, విష్ణు సహస్రనామం, లలిత సహస్రనామం, లక్ష్మీ అష్టోత్తరం చదువుకో. అమావాస్య రోజున నిమ్మకాయతో దిష్టి తీసి ద్వారం వద్ద ఉంచు, నరదృష్టి తొలగిపోతుంది. ఇలా చిన్న చిన్న ఆచారాలు పాటిస్తే భగవంతుడిపై నమ్మకం పెరుగుతుంది. మళ్ళీ నీ జీవితం ముందుకు సాగుతుంది. ఇప్పుడు నీలో ఉన్న నెగిటివ్ ఆలోచనలన్నీ పక్కన పెట్టే తల్లి. నీకు గుమ్మం ముందుకు వచ్చిన వారితో హృదయంలోనే ఉన్నాను. మనసును ప్రశాంతంగా ఉంచుకో, ధైర్యంగా ఉండు, నమ్మకంగా ఉండు. త్వరలోనే నువ్వు ఆశించిన శుభవార్తను వినబోతున్నావు తల్లి. ఈరోజు బాబా గారి సందేశం నచ్చిందా? నచ్చితే మరికొందరికి షేర్ చేయి తల్లి. అలాగే బాబా గారి మాటలు నీ మనసుకు తాకినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయి తల్లి. అలాగే రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓం సాయిరామ్. సర్వే జనా సుఖినో భవంతు. ఓం సాయిరామ్.